బ్రో చెప్పు బ్రో. ఏంటి బ్రో తాగుతున్నారు? ఇదా క్రియాటిన్. అది హెల్త్కి మంచిది కాదు కదా. క్రియాటిన్ హెల్త్కి మంచిది కదా? ఎవరు చెప్పారు? దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, రా చెప్తాను. కూర్చో బ్రో, చెప్తాను. క్రియాటిన్ మన హెల్త్ కి ఎంత మంచిదో ఈరోజు చెప్తాను. దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. 5 grams, 10 grams and 20 grams of creatine. Each will have a different effect on your body. 5 grams of creatine per day. Creatine monohydrate. మజిల్స్ లో ఏటీపీని రీజనరేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. జిమ్ లో మన పర్ఫార్మెన్స్ పీక్స్ చేయడానికి, సెల్ లో వాటర్ రిథౌల్డ్ అవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అదేగాక మజిల్ రికవరీకి కూడా చాలా ఉపయోగపడుతుంది. 10 grams of creatine per day. ఇది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్, ఆంటర్‌ప్రెన్యూర్స్, బిజినెస్ పీపుల్, రైటర్స్, క్రియేటర్స్ ప్రతి ఒక్కళ్ళు who are suffering from mental fatigue, brain fog, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్. ఇది రీసెర్చ్ ప్రకారం మెమరీని బూస్ట్ చేస్తుంది, అంతేగాక మెంటల్ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ గా వచ్చేలాగా చూస్తుంది. రీసెర్చ్ ప్రకారం ఇది యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ కూడా క్రియేట్ చేస్తుంది వెన్ కంబైన్ విత్ రెసిస్టెన్స్ ట్రైనింగ్. ఓల్డర్ పీపుల్ లో మజిల్ మాస్ లాంటిది లాస్ అవ్వకుండా చూస్తుంది. 20 grams ఆఫ్ క్రియాటిన్. 2025 లో జరిగిన ఒక పైలట్ స్టడీ ప్రకారం ఇది ఆల్జీమస్ డిసీజ్ క్యూర్ కావడానికి చాలా హెల్ప్ అయింది అని క్లినికల్ రీసెర్చ్ స్టడీస్ చెప్తున్నాయి. 20 grams of క్రియాటిన్ given to 8 weeks in Alzheimer's patient has significantly shown good results. వాళ్ళ బ్రెయిన్ లో 11% ఆఫ్ క్రియాటిన్ లెవెల్స్ వరకు పెరిగాయి. మెంటల్ పర్ఫార్మెన్స్, కాగ్నిటివ్ ఫంక్షన్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అయ్యాయని ఆ కేస్ స్టడీ అనేది ప్రూవ్ చేసింది. Walking is antidepressive, dancing is neuroprotective, lifting is neurogenic, stretching is reparative, breathing is cathartic. నీ బాడీకి కావాల్సింది ఎఫర్ట్ కాదు, మూమెంట్. బీ హెల్దీ, బీ స్మార్ట్.